విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామంలో 2 ఎకరాల 73 సెంట్లు గత పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆ శ్మశాన వాటిక. ఇప్పుడు ఆ శ్మశాన వాటికని కొంతమందైతే మాత్రం అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఈరోజు బుచ్చంపేట గ్రామస్తులైతే మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా దీన్నైతే అమ్మడానికి ప్రయత్నం చేశారు. దీన్ని ఆపామని చెప్పారు. ఇప్పుడైతే మాత్రం వచ్చిన సమాచారం మాకు ప్రెజెంట్ అయితే అమ్మడానికి చూస్తున్నారని చెప్పేసి ఆ గ్రామస్తులు ఆరోపించి ఆందోళన చేసే పరిస్థితి. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమి సమాచారం వచ్చింది? ఇంతకుముందు ఏం జరిగింది? చెప్పండి. ఇంతకుముందు 2022లో మా గ్రామానికి మా మా శ్మశాన వాటికని వీఆర్ఓ ఆనందరావు అనే వ్యక్తి దీన్ని వేరే వాళ్ళకి 1 బై రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. వెంటనే మేము అధికారులకి, కలెక్టర్ వరకు వెళ్ళాము. ఎళ్లి దీన్ని రెడ్ మార్క్‌లో పెట్టడం జరిగింది. ఆహ్, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పావులు కలుపుతున్నాయనేసి మా భూమిని అక్రమార్కంగా కబ్జా చేస్తున్నారనేసి మళ్ళీ మాకు అధికారుల ద్వారా కొంతమంది ద్వారా తెలుస్తున్నది, సమాచారం వస్తుంది. కావున మా గ్రామాన్ని ఈ శ్మశాన వాటిక మళ్ళీ మాకు ఇప్పిస్తారని గవర్నమెంట్ ద్వారా తర్వాత డిపార్ట్మెంట్‌కి అందరికీ తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, అసలు మీకు ఎటువంటి సమాచారం వచ్చింది? అసలు ఇది ఎప్పటినుంచి ఈ శ్మశానం ఉంది? దీన్ని అమ్మడానికి ఎవరు చూపిస్తున్నారు? ఇది మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి వచ్చినటువంటి శ్మశాన వాటిక. అసలు ఇది ఎవరు అమ్ముతారనేది కూడా మాకు వీఆర్ ఆనంద్ గత వీఆర్‌గా పనిచేసినటువంటి వీఆర్ ఆనంద్ ద్వారాగా మాకు తెలిసింది. అతని ద్వారాగే అమ్మడానికి ప్రయత్నించాడు. ఇదేమో పిచ్చి సూర్యరావు అనే వ్యక్తి పిచ్చి సూర్యరావు అనే వ్యక్తి కొనడం జరిగింది. రిజిస్ట్రేషన్ టైంలో మా వాళ్ళెవరో కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ మీడియా ద్వారాగా, పోలీస్ ద్వారాగా మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళని ఆపడం కూడా జరిగింది. దీన్ని ఆపి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తే గత గవర్నమెంట్ కూడా కలెక్టర్ దృష్టి వరకు కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా దీన్ని ఆపడం జరిగింది. దీన్ని రెడ్ మార్కులు పెట్టడం జరిగింది. దయచేసి ఇంకోసారి ఇది రాకుండా మళ్ళీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మళ్ళీ ఇది అమ్ముతారని రిజిస్ట్రేషన్ కూడా అవుద్దని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కావున దయచేసి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వ వారు దృష్టికి తీసుకెళ్ళి, మీడియా వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని ఆపి మా గ్రామానికి మా గ్రామం తరపున రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ప్రధానమైన ఆరోపణ మీకు గతంలో కూడా వచ్చింది, ఆప్ చేశారు అని అంటున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా సమాచారం వచ్చింది? గతంలో గతంలో మేము అందరము గ్రామం తరపున అందరం వెళ్ళడం జరిగింది, ఆపడం జరిగింది. మళ్ళీ సరే బాగుంది అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ దీన్ని సీక్రెట్‌గా ఈ నెలలో మళ్ళీ విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని బాగట మాకు కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా తెలిసింది. మరి దీనికి ప్రత్యేక కారకుడు మరి ఎవరు కాదు, పిచ్చికి సూర్యారావు అనే వ్యక్తే డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి మరి దీనికి రిజిస్ట్రేషన్‌కి అన్ని కాగితాలు రెడీ చేస్తున్నట్టుగా మాకు బాగా అందింది కనుక మరి దీనికి ప్రభుత్వం వారు జోక్యం కల్పించుకొని మరి దీన్ని కూడా మళ్ళీ మా గ్రామానికి రుద్రభూమిగా దీన్ని 22Aలోనో లేకపోతే బుచ్చంపేట శ్మశాన వాటిక అని పర్మనెంట్‌గా మాకు ఒక పరిష్కారాన్ని ప్రభుత్వం తరపున మాకు ఇప్పుడు జరిపించాలని ప్రభుత్వం తరపున అందరమే కోరుకుంటున్నాం. అసలు మీకు ఇది ఎప్పటి నుంచి ఈ శ్మశాన వాటిక ఉంది? మీకు గతంలో దీన్ని అమ్మడానికి ఏమి ప్రయత్నం చేశారు అంటున్నారు. అప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరు సపోర్ట్ చేశారు? మాకు గత క్రీస్తు పూర్వం నుంచి మా తాత తండ్రుల నుంచి మాకు వారసులుగా చెప్పుకుంటూ వస్తుంటే మాకు తెలుస్తుంది. ఇది ఎప్పుడు మన శ్మశాన వాటిక అని. మన గ్రామం పుట్టిన తర్వాత ఇది శ్మశాన వాటిక వస్తుందని తెలిసింది. మరి ఆ టైంలో మాకు వీఆర్ఓగా పనిచేస్తున్న వీఆర్ఓ ఆనంద్, మరి రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన మూర్తి అనే ఒక వ్యక్తి మరి ఇప్పుడు ఉన్నాడో చనిపోయాడని తెలిసింది. మరి వాళ్ళిద్దరూ ఒక కంబైండ్ అయ్యి మరి ఇది జిఎంఆర్ తరపున పక్కన ఉందనే ఆలోచనతో దీన్ని కబ్జా చేసి మరి ఎవరిలో వారసులను సృష్టిద్దామనే ఆలోచన మీద సృష్టించడం జరిగింది. మరి అప్పుడున్న అధికారులు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సహకరించారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ కదుపుతూ మరి దాన్ని ఈరోజు మళ్ళీ కూడా విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ జరుగుతుందని మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కొంతమంది చెప్పడం జరిగింది. మరి దీన్ని మా గ్రామం తరపున మరి మాకు మా పిల్లలకి అందరికీ గొడవలు తగులు రాకుండా ఉండడానికి మరి ఈరోజు ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి బుచ్చంపేట శ్మశాన వాటికని ఈ రోజుకైనా మాకు న్యాయం జరిపించాలని, మా పేరు మార్చాలని మేము గ్రామం తరపున ప్రజలందరూ కోరుకుంటున్నాం.
ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రాజా మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామాల్లో గత పూర్వీకుల నుంచి అయితే మాత్రం ఈ 2 ఎకరాల పైగా అయితే మాత్రం శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికపై అయితే మాత్రం కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది భూబాకాసాలు అయితే కొన్నేశారని చెప్పేసి అయితే వీళ్ళ మాటలు అయితే మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. గతంలో ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఇది అయితే మాత్రం ఈ భూమిని అమ్మడానికి ప్రయత్నం చేశారని, ఈ అటు క్రమంలో మేమైతే అడ్డుపడి అయితే మాత్రం ఈ శ్మశాన వాటికి అమ్మకుండా అయితే మేము అడ్డుపడి చెప్పామని చెప్పి గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఈ బుచ్చంపేట గ్రామస్తులు ఆరోపించింది ఒకటే, ఇప్పుడైతే మా శ్మశాన వాటికి అమ్మడానికి చూస్తున్నారని చెప్పేసి ఈ నెలలో రిజిస్ట్రేషన్ చేయడానికి వైజాగ్లో పావులు కదుపుతున్నారని చెప్పేసి కొంతమంది దీనికి ప్రధానంగా రెవెన్యూ అధికారులే దీనికి సపోర్ట్ చేస్తున్నారని అయితే మాత్రం ఈ గ్రామస్తులు అయితే ఆరోపించిన పరిస్థితి. రాజాంపట్నం ప్రధానంగా అభివృద్ధి అవుతున్న సందర్భంగా ఇప్పుడు చూసుకోవచ్చు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు అయితే కబ్జా చేసే పరిస్థితి సమాచారం అయితే మనకు గట్టిగా ఉంది. అటువంటి క్రమాల్లో ఇప్పుడు భూములకైతే రెక్కల ధరలు పెరగడంతో అయితే మాత్రం ఈ భూములపై అయితే మాత్రం కన్నేసి భూబాకాసాల పరిస్థితి కనిపించింది. అందులో క్రమంగా అయితే మాత్రం ఈ బుచ్చంపేట గ్రామం సంబంధించి ఏదైతే 2 ఎకరాల శ్మశాన వాటిక ఉందో దీన్ని కూడా అయితే మాత్రం కొంతమంది రెవెన్యూ అధికారులతో కదిపి అయితే అమ్మడానికి అయితే మాత్రం చూపే పరిస్థితి కనబడుతుందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా బుచ్చంపేట గ్రామస్తులు పూర్వీకుల కాలం నుంచి అయితే మాత్రం ఈ భూమి ఉందని, మాకు ఈ భూమిని ఈ శ్మశాన వాటికని అయితే మాత్రం మా పరంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈ బుచ్చంపేట గ్రామస్తులు కోరుతున్నారు. బుచ్చంపేట గ్రామం నుంచి సురేష్, RTV, విజయనగరం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.